సీఎం జగన్ విజయనగరం చేరుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రైలు ప్రమాద బాధితుల్ని పరామర్శించనున్నారు సీఎం జగన్. కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 15కు చేరింది. పదుల సంఖ్యలో గాయపడ్డారు. బాధితుల్ని విజయనగరం, విశాఖ ప్రభుత్వ హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతూ ఉన్నాయి. నుజ్జునుజ్జైన బోగీలు, పట్టాలను తొలగిస్తున్నారు. విద్యుత్ ట్రాక్ పునరుద్ధరణకు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. విజయనగరం జిల్లా కంటకాపల్లిలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. బాధితులను వివిధ హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. విజయనగరం జిల్లా కంటకాపల్లిలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. బాధితులను వివిధ హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. నిన్న విజయనగరంలో రైలు ప్రమాద సంఘటనకు సంబంధించిన దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. 15 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 50 మంది వరకు గాయపడ్డారు. గాయపడ్డ వారిని అక్కడ స్థానిక ప్రభుత్వ హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. సీఎం జగన్ కూడా విజయనగరం చేరుకున్నారు. అక్కడ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించనున్నారు సీఎం జగన్. ఇంకా ప్రమాద ఘటనా స్థలంలో మనము ఎన్టీవీ స్క్రీన్ మీద విజువల్స్ ను చూస్తూ ఉన్నాం. అక్కడ 3 బోగీలు గుద్దుకున్నాయి. వాటికి సంబంధించి ఆ బోగీలను అక్కడి నుంచి తప్పించి అక్కడ క్లియర్ చేసే దృశ్యాల్ని మనము ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే అక్కడి స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటూ ఉన్నారు. నుజ్జయ్యాయి అక్కడి బోగీలు. దానికి సంబంధించిన దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే అటువైపు వెళ్లే రైళ్లను కూడా ఆపేశారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే రైల్వే సిబ్బంది, అలాగే అక్కడి స్థానికులు కూడా ఇక్కడ సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇంకా ఇప్పటికైతే 15 మంది వరకు ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా అక్కడ ఆ బోగీల కింద ఎవరైనా చిక్కుకున్నారా అని అక్కడ బోగీలను అదంతా క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. నిన్న ప్రమాదం జరిగిన తర్వాత రైల్వేకి సంబంధించిన విద్యుత్ వైర్లు అక్కడ తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. నిన్నటి నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా రైల్వే పైనే ఉన్నాయి ఆ బోగీలు కూడా. ఆ బోగీలను అక్కడి నుంచి తీసి ఇంకా అక్కడ ఎవరైనా చిక్కుకున్నారా అని అక్కడ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. విజయనగరం జిల్లా కంటకాపల్లిలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రమాదంలో 15 మంది ప్రాణాలు కోల్పోగా 50 మందికి పైగా గాయపడ్డారు. బాధితులను వివిధ హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు అధికారులు. విజయనగరం జిల్లా కంటకాపల్లిలో నిన్న ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. బాధితులను వివిధ హాస్పిటల్స్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు అధికారులు. సీఎం జగన్ కూడా కొద్దిసేపటి క్రితమే విజయనగరం చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులతో మాట్లాడనున్నారు. అలాగే అధికారులతో వారికి అందుతున్న చికిత్సకు సంబంధించి ఆరా తీయనున్నారు. నిన్నటి నుంచి కూడా ఏపీ అధికారులు, సంబంధిత అధికారులు, మంత్రి బొత్స సత్యనారాయణ అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను కూడా వారికి అందుతున్న చికిత్సకు సంబంధించి ఆరా తీయడం జరుగుతోంది. ఇక విజువల్స్ లో చూసుకుంటే విజయనగరంలో రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ఇంకా కూడా బోగీలు రైల్వే పట్టాలపైనే ఉన్న పరిస్థితిని మనము చూడొచ్చు. నిన్నటి నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే నిన్న విద్యుత్ వైర్లు తెగిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఈ నేపథ్యంలో సహాయక చర్యలు ఇవాల్టి వరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి నుండి వెళ్లే రైళ్లను కూడా ఆపివేయడం జరిగింది. బోగీలను ఆ ట్రైన్ పట్టాల నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదంతా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, రైల్వే సిబ్బంది, అక్కడ స్థానికులు అందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొంత వందలాది మందిని మనము విజువల్స్ లో చూడొచ్చు. నిజంగా విషాదకరమైన ఘటన.
తమ తమ గమ్యాలకు చేరుకుంటారని ప్రతిరోజు కూడా రైళ్లలో వందల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకుంటాం అనుకున్న వారికి దాదాపు 15 మంది ఈ ఘటనలో మృతి చెందారు. వాళ్ళ కుటుంబాల్లో విషాదం నెలకొంది. 50 మందికి పైగా గాయపడ్డారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. కొంతమంది చిన్న చిన్న గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు. వారందరినీ కూడా స్థానిక హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. సీఎం జగన్ కూడా వారిని పరామర్శించడానికి విజయనగరం వెళ్లారు. వారిని పరామర్శించనున్నారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు అయితే వేగవంతమయ్యాయి. దానికి సంబంధించిన విజువల్స్ ని మనము ఎన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం.